హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కీమా బిర్యానీ చేస్తున్నాను. ఇది మటన్ కీమా బిర్యానీ చేద్దామని అనుకుంటున్నా సండే స్పెషల్గా. నేను ఇవి ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు చెక్క లవంగా అన్నీ వేసేసుకున్నాం మసాలాలు. రెండు బిర్యానీ ఆకులు, ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాం. 1.5 స్పూన్ వేస్తాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ఒక టమాటా టేస్ట్ కోసం అన్నమాట. టమాటా సాల్ట్, ఇప్పుడు కీమా వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని పసుపు వేయండి. ఇంకా సరిపోతుంది ఈరోజు. ఇప్పుడైతే రైస్ వేసేద్దాం. ఇది రైస్ గంటన్నర నానబెట్టాను నేను. మామూలు రైస్ తోటి చేసుకున్నా బాగానే ఉంటుంది.
ఇప్పుడు చూడండి ఇలాగైంది. మళ్ళీ ఒక్కసారి మనం అలా కలబెట్టుకొని సిమ్లో పెట్టేద్దాం, ఎందుకంటే అంతా కలుస్తుంది కదా. ఇలా ఒక్కసారి ఇలా కలుపుకొని కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ మళ్ళీ పైన చల్లుతాను. పుదీనా కొంచెం కొత్తిమీర. నేను ఇక్కడ నెయ్యి వేయట్లేదు ఈరోజు. ఇప్పుడు మనం ఇంకొంచెం సేపు సిమ్లో పెట్టుకుందాం, ఓకేనా. ఇక్కడ సిమ్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా పెడితే మాడిపోతుంది. నేను ఇక్కడ ప్యాన్ పెడుతున్నాను. ప్యాన్ పెట్టుకొని దీనికి పడుతుందో లేదో చూద్దాం. పట్టింది కరెక్ట్ సరే. ఇప్పుడు ఇప్పుడు మన కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక చూడండి బాగా వచ్చిందనమాట. ఇలా సూపర్గా వచ్చిందండి కీమా బిర్యానీ. మన కీమా బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎంత బాగా అయిందంటే అంత బాగా అయింది. చూడండి చాలా బాగా అయిందండి. చూడండి మెతుకు మెతుకు గరుచుకోకుండా వస్తుంది. చాలా అంటే చాలా. నేనైతే బాస్మతి రైస్తోనే చేశాను. ఇప్పుడు మన పెరుగు పచ్చడితో మనం ఇవన్నీ సర్వ్ చేసుకుంటాం. మన కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. కాకపోతే నేనైతే నాన్ వెజ్ తినను కాబట్టి నేను తింటలేను. సూపర్గా కుదిరిందండి. మా అబ్బాయి అయితే తింటాడు, నేనైతే తినను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మన విజయలక్ష్మి ఫుడ్స్లో మామిడికాయ పచ్చడి అయితే పెట్టడం జరిగింది. కొత్త పచ్చడి రెడీ అయిపోయింది. కొత్త టమాటా పచ్చడి, మామిడికాయ, పండు మిర్చి, చింతకాయ అన్నీ ఉన్నాయండి. మీకు ఏ కావాలంటే మామిడికాయ పచ్చడి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎవరికైనా ఆన్లైన్లో ఉందండి విజయలక్ష్మి ఫుడ్స్, మీరు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. ఓకేనా. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా.